హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ డ్రైవ్. సో రీసెంట్ గా అన్ని టీమ్స్ వాళ్ళ వరల్డ్ కప్ స్క్వాడ్ అనేది అనౌన్స్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వాళ్ళ వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ పిక్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు కొన్ని ఎందుకు ఈ ప్లేయర్స్ తీసుకున్నారు అనే పిక్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే మళ్ళీ ఒక్కొక్క ప్లేయర్ గురించి డీప్ డౌన్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నువ్వేమనుకున్నావు జాను? నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఆస్ట్రేలియా స్క్వాడ్ చూసాక? అంటే అంటే వాళ్ళు మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట్లా వెళ్ళారని నీకు అనిపించిందా, లేకపోతే కొత్త ప్లేయర్స్ ని తీసుకొని రావడం యంగ్ టీమ్ తో వెళ్తుంది ముందరికి అని నీకు అనిపించిందా ఫస్ట్ ఆస్ట్రేలియా స్క్వాడ్ చూసాక నీకు? స్క్వాడ్ అయితే సాలిడ్ గా ఉంది. Hmm. అంటే చాలా మందికి యంగ్స్టర్స్ ని అంటే బిగ్ బ్యాష్ లీగ్ లో ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళని అయితే తీసుకున్నారు. సో అంటే మన చాలా మంది తెలియదు అలాంటి పేర్లు. అంటే కూపర్ కొనలి కానీ జావియర్ బాట్లెట్ కానీ, సో వీళ్ళు ఎక్కువ మనం చూడలేదు కాబట్టి ఆడడం వీళ్ళ గురించి మనకు తెలియదు. సో అందుకే మేబీ కొంతమంది ఏమో అంత సాలిడ్ గేమ్ లేదు, నార్మల్ గా అనిపిస్తుంది, టీం విన్నింగ్ టీమ్ లాగా అనిపించట్లేదు అని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అందరికి. కానీ Yeah. నాకైతే సాలిడ్ గా అన్ని రీజియన్స్ కవర్ చేశారు అనిపిస్తుంది టీం చూస్తే. సో బిఫోర్ గోయింగ్ ఇన్ డెప్త్ వెళ్లే ముందు మనం ఒకసారి స్క్వాడ్ అంతా, అసలు వాళ్ళు 15 మెంబర్స్ ప్లేయర్స్ స్క్వాడ్ అంతా ఒకసారి చూసుకుంటే, మిచెల్ మార్ష్, అంటే ప్లేయర్స్ చెప్తున్నాను నేను ఎవరెవరిని వాళ్ళు పిక్ చేసుకున్నారని. మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కెమెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, జాష్ ఇంగ్లీష్, కొన్హెమాన్, మాథ్యూ షాట్, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జాంపా, హేజిల్వుడ్, నాథన్ ఎల్లిస్, కూపర్ కానోలీ అండ్ జావియర్ బాట్లెట్. సో ఇది వాళ్ళ 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే వాళ్ళు వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసిన స్క్వాడ్. సో ప్రెటీ గుడ్ పిక్స్ తీసుకున్నారు. వాళ్ళు మిచెల్ మార్ష్ ని యాజ్ ఎ కెప్టెన్ గానే వాళ్ళు అట్లా పెట్టేశారు, ఎందుకంటే T20లో ఎప్పటి నుంచో కెప్టెన్సీ చేస్తున్నాడు ఆస్ట్రేలియా కాబట్టి మిచెల్ మార్ష్ యాజ్ ఎ కెప్టెన్ గా పెట్టేశారు. అండ్ సో నువ్వేమంటావు షామి? ఇప్పుడు నువ్వు అంటే ఇక్కడ ప్లేయర్ టు కమిన్స్ ని కెప్టెన్ పెట్టుంటే బాగుండిద్దాం అనిపించింది, ఎందుకంటే విన్నింగ్ కెప్టెన్ కదా. సో నాకు అనిపించింది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండిద్ది. సో ఓకే, మిచెల్ మార్ష్ తో కూడా వెళ్ళొచ్చు, బట్ ప్యాడ్ కమిన్స్ అయితే బాగుండదు అనిపించింది నాకు ఇక్కడ. బట్ నేను అనుకోవటం ఏంటంటే మిచెల్ మార్ష్ కూడా మంచి క్యాంపెయినర్, సీజనల్ క్యాంపెయినర్, దాంతో పాటు కెప్టెన్సీ కూడా బాగా చేస్తాడు. నాకంత ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అయితే, అంటే నువ్వు అన్నట్టు ప్యాట్ కమిన్స్ విన్నింగ్ కెప్టెన్, నువ్వు అన్నట్టు అటు సైడ్ వెళ్ళొచ్చు విన్నింగ్ కెప్టెన్ లాగా, బట్ ఫార్మాట్ డిఫరెంట్ కాబట్టి ఐ థింక్ మంచి డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు టిమ్ డేవిడ్ వాళ్ళు ఇంకో పిక్ తీసుకున్నారు, టిమ్ డేవిడ్ ని తీసుకున్నారు. బట్ టిమ్ డేవిడ్ మనకి తెలియదు కదా, అంటే తను ఇంజూర్ లో ఉన్నాడు. అండ్ టిమ్ డేవిడ్ తో పాటు జాష్ హెజల్ కూడా, అంటే వీళ్ళిద్దరు కూడా ఇంజూరీలో ఉన్నారు. సో వీళ్ళతో పాటు అయితే వీళ్ళు తీసుకున్నారు, కానీ వీళ్ళ అవైలబిలిటీ తెలియదు మనకి, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. టిమ్ డేవిడ్ చూసుకుంటే రీసెంట్ గా బిగ్ బ్యాష్ లీగ్ లో అది ఆమ్స్ట్రింగ్ వచ్చి కొద్దిగా ఇంజూర్ అయ్యాడు. అండ్ జాష్ హెజిల్ కూడా అప్పుడు టెస్ట్ ల నుంచే ఇంజూరీలో ఉన్నాడు. ఇంకా ఒక అప్డేట్ అనేది ఏం తెలియదు జాష్ హెజిల్వుడ్ గురించి పర్టికులర్ గా చెప్పాలి. సో నువ్వు అన్నట్టు కొద్దిగా మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ హోప్ ఆ టైం కి వాళ్ళు రికవర్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ కెమెరాన్ గ్రీన్ ని పిక్ చేసుకున్నారు. ఐపీఎల్ లో చాలా కాస్ట్లీయెస్ట్ పేరు ఐపీఎల్ లో కాస్ట్లీయెస్ట్ బిడ్, కానీ ఇండియన్ కండిషన్స్ లో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంటే ఐపీఎల్ ఆడుతున్నాడు. సో ఆ రకంగా చూసుకుంటే కెమెరాన్ గ్రీన్ అయితే ప్లేస్ ఉండిద్ది ఆల్రౌండర్ ప్రకారం అయితే డెఫినెట్ గా ఉండాలి. అది కూడా ఇంకా పర్ఫార్మెన్స్ మనకి తెలియదు కెమెరాన్ గ్రీన్ ది, ఎందుకంటే తను కూడా ఇంజూర్డ్ అయ్యి తర్వాత ఇండియాలో ఆడింది లేదు. ఒక లాంగ్ గ్యాప్ అయితే తనకు కూడా ఉంది. సో అక్కడ మనకి అంటే వీళ్ళకి ముందు శ్రీలంకతో సిరీస్ అవుతుంది కదా, సో అక్కడ కండిషన్స్ అనేది మనకి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అక్కడే వీళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు పిచ్చెస్. సో అక్కడ అడ్వాంటేజ్ దొరికింది ఆస్ట్రేలియా. బట్ నేను పర్టికులర్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే కెమెరాన్ గ్రీన్ ది, నేను అసలు కెమెరాన్ గ్రీన్ ని ఒక T20 బ్యాట్స్మెన్, టెస్ట్ బ్యాట్స్మెన్ గా నేను కౌంట్ చేస్తా, టెస్ట్ ఓడిఐ ఓకే, బట్ పర్టికులర్లీ యాజ్ ఎ T20 బ్యాట్స్మెన్ నేను కెమెరాన్ గ్రీన్ ఎందుకో, అతను ఇనిషియల్ డేస్ లో బాగా ఆడాడు, ఎప్పుడైతే ఎర్లీ స్టేజెస్ తను ఇంటర్నేషనల్ టీమ్ లో డెబ్యూ చేయడం కానీ ఐపీఎల్ అప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు. బట్ కమింగ్ డేస్ లో నాకు ఏంటంటే T20లో ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ అనేది అంత కనపడలే కెమెరాన్ గ్రీన్ దగ్గర నుంచి ఎస్పెషల్. సో ఇది చూద్దాం, ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో శ్రీలంకతో ఒక సిరీస్ ఉంది అనుకున్నారు కదా దీనికంటే ముందు, పైగా నువ్వు అన్నట్టు అక్కడ కండిషన్స్ ఇండియాలో కండిషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి కాబట్టి లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వాళ్ళు ట్రావిస్ హెడ్ ని తీసుకున్నారు. ట్రావిస్ హెడ్ డిస్ట్రక్టివ్ ఓపెనర్, మన అందరికి తెలిసిందే. ట్రావిస్ హెడ్ అక్కడ ఆడితే చాలు మనకి, అభిషేక్ శర్మ ఎట్లానో పక్కన అక్కడ ట్రావిస్ హెడ్. సో వీళ్ళిద్దరికి SRH ఆడుతున్నారు లక్కీలీ, మంచి కాంబినేషన్. సో ట్రావిస్ హెడ్ ఒక్కసారి సెట్ అయ్యాడంటే కంప్లీట్ మ్యాచ్ నే తన వైపు తిప్పేస్తాడు, పవర్ ప్లే విన్నర్ అనమాట. సో ట్రావిస్ హెడ్ వీళ్ళ హెడ్ లాగా, అందుకే ఓపెనింగ్ చేసినట్టున్నారు.
ట్రూ ట్రూ. అండ్ యా నెక్స్ట్ ఇంకొకటి గ్లెన్ మ్యాక్స్వెల్. అంటే వాళ్ళు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లా తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒక బిగ్ నేమ్ ఉండాలి స్క్వాడ్ లో, అప్పటికి ఉన్నారు పెద్ద పెద్ద ప్లేయర్స్, బట్ అంటే ఒక ఆస్ట్రేలియాకి T20 వచ్చేసరికి ఫార్మాట్. ఏంటంటే మన ఇండియా లాగా వీళ్ళు లీగ్ బట్టి మన పర్ఫార్మెన్స్ ని అలా తీసుకుంటా ఉంటాం. ఆస్ట్రేలియా అవును ఏంటంటే అవును. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వరల్డ్ కప్ ఆడిన ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే ఉమ్, మ్యాక్స్వెల్ అంత మంచిగా ఆడాడు లీగ్స్ లో ఉమ్, అట్లా ఉమ్, చూసుకుంటే, ఉమ్, కానీ వరల్డ్ ఉమ్. కప్ మ్యాచ్ వచ్చేసరికి తన 100% ఇస్తాడు. ట్రూ సో ట్రూ. అట్లా ఒక మ్యాచ్ ఆడినా సరే మేబీ తను 100% గా మ్యాచ్ అనేది కంప్లీట్ గా వన్ సైడ్ తీసుకెళ్లిపోతాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అలా పెట్టారనిపించింది మ్యాక్స్వెల్ ని. నెక్స్ట్ చూసుకుంటే జాష్ ఇంగ్లీష్ యాజ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అండ్ స్క్వాడ్ మొత్తంలో ఒకటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, దట్ ఈస్ జాష్ ఇంగ్లీష్. బ్యాకప్ కూడా ఒక రిస్క్ తీసుకోవాలి ఆవిడ. తీసుకున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు, అంటే వికెట్ యా కీపర్ ఒక్కరినే తీసుకొచ్చి రిస్క్ అయితే తీసుకున్నారు. అవును. చాలా మంది అయితే మ్యాక్స్వెల్ వికెట్ కీపింగ్ చేస్తాడేమో అంటున్నారు, కానీ మ్యాక్స్వెల్ వికెట్ కీపింగ్ ఎందుకు చేస్తాడు? అదే సో కదా. జాష్ ఇంగ్లీష్ ఇతను కూడా అంతే అగ్రెసివ్ ప్లేయర్, సేమ్ నాకు ట్రెవిస్ హెడ్ క్వాలిటీస్ లాగా కనిపిస్తాయి జాష్ ఇంగ్లీష్ ది. ఉమ్, అగ్రెసివ్ ప్లేయర్ అంటే చాలా మంచి బాల్స్ కూడా హిట్ చేస్తా ఉంటాడు కదా. సో చాలా అగ్రెసివ్ గా ఆడతాడు షాట్స్ అయితే మాత్రం, అవును అవును. స్కోర్ కూడా రన్ చేస్తానే ఉంటాడు. నాకు ఒకటే ఏంటంటే, ఒకవేళ మన వరల్డ్ కప్ జరిగే టోర్నమెంట్ మొత్తంలో ఒకవేళ ఎక్కడైనా ఇంజురీ అయితే, అవ్వకూడదు బట్ అయితే, బ్యాకప్ ఏం లేదు ఇంగ్లీష్ కి అసలు. వికెట్ కీపర్ బ్యాకప్ స్క్వాడ్ మొత్తంలో ఎక్కడ నాకైతే కనపడట్లేదు. చూద్దాం, వాళ్ళు ఏదో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు ఫర్ జాస్ ఇంగ్లీష్. చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొన్హేమన్. కొనేమన్ అయితే మాత్రం వీళ్ళ ఆ, అంటే ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ పిక్ లాగా అనిపించలేదు నాకు. మేబీ వీళ్ళు బ్యాకప్ పిక్ కింద తీసుకున్నారు బ్యాకప్, కొనేమన్. యా, ఐ థింక్ వాళ్ళు బ్యాకప్ అంటే ఈ ప్లేయర్ ని నాకు తెలిసి నువ్వు అన్నట్టు ఐదర్ ఆడమ్ జాంపాక్ కానీ లేకపోతే గ్లెన్ మ్యాక్స్వెల్ కి కానీ బ్యాకప్, ఎందుకంటే స్పిన్ ఆల్రౌండర్ కొన్హేమన్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే మాథ్యూ షాట్. వీళ్ళు ఏంటంటే రీసెంట్ గా బిగ్ బ్యాష్ లీగ్ బట్టి వాళ్ళ రీసెంట్ ఫార్మ్స్ తో బట్టి తీసుకున్నారు, అంటే కూపర్ కొనలే కానీ మాథ్యూ షాట్ కానీ. సో ఈ పిక్స్ అన్ని కూడా రీసెంట్ బిగ్ బ్యాష్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాని బేసిస్ మీద తీసుకొచ్చారు. అండ్ మిగతా వాళ్ళని ఎక్స్పీరియన్స్ బట్టి యాడ్ చేశారు. సో మిక్స్ అన్నమాట. సో ఇలాంటి మిక్స్ కాంబినేషన్ వర్క్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తో పాటు ఎప్పుడైతే యంగ్ టాలెంట్ ఉండిద్దో అవి రెండు ఏంటంటే గ్రో అవుతాయి. ట్రూ ట్రూ. వీళ్ళ స్క్వాడ్ మొత్తం అంతే, వీళ్ళు ఎవరైనా ఒక్కలాడితే చాలు, ఈధర్ అది అవును. ట్రావిస్ హెడ్ కానీ మార్కస్ టోనిస్ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ, ఆ మ్యాచ్ ఎవరైనా ఒక్కరు కనుక నిలబడ్డారంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోద్ది. ట్రూ. సో డేంజరస్ టీమే, అంటే చాలా మంది చాలా తక్కువ అనుకుంటున్నారేమో కానీ డేంజరస్ టీమే. సో నీదేంటి అసలు? నీ ప్రాబబుల్ 11 ఏమనుకుంటున్నావు? ఈ 15 స్క్వాడ్ లో నుంచి ప్రాబబుల్ 11 ఏంటి, ఏమనుకుంటున్నాను? అంటే తెలుసు అందరికి ప్రాబబుల్ లెవెన్ ఉమ్, ఏంటిది అనేది. ఎక్కువ ఎవరైతే ఉమ్, న్యూగా యాడ్ అయ్యారు కదా వాళ్ళనే ఉమ్, వీళ్ళు బ్యాకప్ కింద పెడతారు, ఎక్స్పీరియన్స్ తో వెళ్తారు కంప్లీట్ గా. అదైతే అవును. మాత్రం కాదు, కానీ ప్రాబబుల్ లెవెన్ ఏంటంటే డిసైడ్ చేయలేము ఇక్కడ, ఎందుకంటే ఇంజూర్డ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. ట్రూ. టిమ్ డేవిడ్, జాష్ హేజల్ ఉన్నారు కాబట్టి మనం ప్రాబబుల్ లెవెన్ అనేది చెప్పొచ్చు కానీ ఇలా ఉండాలని చెప్పి. బట్ అట్ ద ప్రెసెంట్ ఆస్ట్రేలియాకి అయితే డిసైడ్ చేయలేరు వాళ్ళు. మనం జనరల్ గా చెప్పుకోవడానికి వస్తే మిచెల్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు వీళ్ళిద్దరు. సో దీంతో పాటు నంబర్ 3 వచ్చేసి మన జాష్ ఇంగ్లీష్ వస్తాడు. జాష్ ఇంగ్లీష్ తర్వాత అండ్ సిచ్యువేషన్ బట్టి మార్కస్ టోనిస్ కానీ కెమెరాన్ గ్రీన్ కానీ రావచ్చు, అండ్ టిమ్ డేవిడ్. ఇక్కడ వరకు ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉండిద్ది కంప్లీట్ గా. అవును అవును. అండ్ వీళ్ళు కొబ్బరి కొండలు కూడా ట్రై చేయొచ్చు యాజ్ ఏ బ్యాకప్. దాని తర్వాత చూసుకుంటే మన ప్యాట్ కమిన్స్ వస్తాడు, ఇక్కడ తను బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి. ఇంకా ఆడమ్ జాంపా, హ్యాజల్వుడ్ అండ్ నాథన్ ఎల్లిస్, దాని తర్వాత జావేర్ బాటిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నా ప్లేయింగ్ లెవెన్ అనేది, ఇది సింపుల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా బాగుంది. అంటే యా, నువ్వు అన్నట్టు ఎక్కువ చేంజెస్ ఏం చేయరు, అందరికి తెలిసిన ప్లేయింగ్ లెవెనే. బట్ నువ్వు అన్నట్టు కొన్ని 2 ఇంజురీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరైతే కొత్త ప్లేయర్స్ ని తెచ్చారో ఆ బ్యాకప్ ప్లేయర్స్ ని వాళ్ళు రీప్లేస్ చేయడం. సో మీరేమనుకుంటున్నారు? అవుట్ ఆఫ్ 10 మీరు ఈ స్క్వాడ్ ని ఎంత రేట్ చేస్తారు అనేది కామెంట్స్ లో చెప్పేయండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్ట్రైట్ డ్రైవ్ గైస్. థ్యాంక్ యూ.